తీయలేదు. ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ టు ఇండియా. అరే అదేదో తాళాలు లాక్ చేసి కార్లు లాక్ చేసి లోపలికి వెళ్దాం కదా, అందరూ లోపల ఉన్నారు. బిట్టు, హౌ యు ఆర్ ఫీలింగ్ గోయింగ్ టు ఇండియా? సో హ్యాపీ. నేను దారిలో తినేస్తాయి. కేజీకి $50 చెప్పు. ఏ హరి, ఒక 2 kg హరి డెలివరీ సార్. ఏ ప్రమోద్, ఇక్కడ చూపించా ఈ పేరు. ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ టు ఇండియా. అరే అదేదో తాళాలు లాక్ చేసి కార్లు లాక్ చేసి లోపలికి వెళ్దాం కదా, అందరూ లోపల ఉన్నారు. ట్రీట్మెంట్ చేసుకోండి. అరే చేతులు అమ్మవుతున్నాయి కదా. బాయ్ 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 బిట్టు. శ్రీకాంత్ సర్దార్ బాయ్. బాయ్ శ్రీకాంత్ సర్దార్. శ్రీకాంత్ సర్దార్ బాయ్ చెప్పు. బాయ్ వంశీ. బాయ్ బాయ్. జాగ్రత్త. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఎయిర్పోర్ట్ లోపలికి వీఆర్ గోయింగ్ ఇండియా. ఆల్రెడీ మేము ఆన్లైన్లో చెక్ ఇన్ అయిపోయాం. సో ఈ బ్యాగేజ్ అనేది డ్రాప్ చేయాలి. ఫైనల్గా బ్యాగేజ్ అనేది చెక్లో వేసేసాం. కానీ ఇంకా అక్కడ ప్రాసెసింగ్లో ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇయర్స్ ఆఫ్ ఇండియా ఏదో హ్యాపీనెస్. మా C33 గేట్. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. కెనడాలో ఏదన్నా బాగా మిస్ అవుతామంటే అది పక్కా టిమ్ హార్టన్స్. ఫస్ట్ కెనడాలో దిగంగానే నేను తాగిన టిమ్ హార్టన్స్ కాఫీ, అది పక్కా మిస్ అవుతాం. ఇవి బ్యాగ్లో పెట్టేసుకుంటాం. ఇక్కడ డ్యూటీ ఫ్రీలో తీసుకున్న ఆల్కహాల్.
అలా ఇప్పుడు C33 మా గేట్, అక్కడికి వెళ్ళిపోదాం. ఏంటి వంశీ? ఇక్కడ లోన్ సెలూన్ అని ఉంది. నేను హెయిర్ కట్ కావాలంటే చేయించుకోవడం అంటే మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. మనకి ఏమైనా కావాలంటే ఇక్కడే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చి ఇలా పే చేస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. చూడు $4 అంట. చూద్దాం ఏమేమి ఉన్నాయో. సలాడ్స్ అంట, బేగల్ శాండ్విచెస్, వైన్, బేకరీ, ఎగ్ బార్, డెజర్ట్స్, కాఫీ, టీ, బియర్స్. మనకు కావాల్సినవి ఉన్నాయి ఇక్కడ. ఏమైనా కావాలంటే ఇక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. జస్ట్ బేగల్స్ అండ్ శాండ్విచెస్లో ఏమన్నా చూద్దాం. ఒక శాండ్విచ్, ఒక కోక్ ఆర్డర్ చేసాం. ఈ శాండ్విచ్ ప్రైస్ వచ్చేసి $14.29, అంటే మొత్తం కలిపి $35 అయింది. 2 శాండ్విచెస్, ఒక కోక్. ఈ ఒక్కొక్క శాండ్విచ్ కాస్ట్ వచ్చేసి $15, అంటే నియర్లీ 800. 800 రూపీస్ ఇది ఇండియన్ రూపీస్లో. సరే అయితే ఏం చేస్తున్నారా అని చేసా. హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్గా యూట్యూబ్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది, కానీ వాళ్ళ ఒక వ్లాగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ద మెయిన్ రీజన్ ఏంటంటే మేము నియర్లీ ఆఫ్టర్ 2 years, లైక్ మేము 2019 డిసెంబర్లో వచ్చాం. ఆఫ్టర్ 2 years ఇండియా వెళ్తున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాం. సో పక్కా వీడియో తీయాలని తీస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మేము నియర్లీ 3 months నుంచి ట్రై చేస్తున్నాం, కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల వీసా ప్రాబ్లమ్స్, లైక్ మాకు వీసా స్టాంపింగ్ రాలే, పాస్పోర్ట్, దానికి టైం పట్టింది. ఆ తర్వాత మాకు రీసెంట్గా కోవిడ్ వచ్చింది. సో ఆ నెగిటివ్ రిపోర్ట్ కోసం వెయిట్ చేసి చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాం. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ ఇండియా. లైక్ ఇప్పుడే టొరంటో ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మేము ముగ్గురం వెళ్తున్నాము, మేము మా రూమ్మేట్స్. సో ముగ్గురం కలిసే బుక్ చేసుకున్నాం. సో ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే సర్ప్రైజ్, మీ ఇంటి దగ్గర ఎవరికి చెప్పట్లా. నేనైతే లిటరల్గా, వీళ్ళన్నా ఎవరికైనా చెప్పుంటారేమో, నేనైతే లిటరల్గా అసలు ఇండియాలో ఎవరికి తెలియదు నేను వస్తున్నానని. సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా మా ఇంట్లో. లైక్ ఒక్కసారి అలా సడన్గా ఇంటికి వెళ్తే అలా అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, వాళ్ళు ఎలా, లైక్ మా మమ్మీ కానీ, మా డాడీ కానీ, మా చెల్లి కానీ, వీళ్ళందరూ అసలు ఒక్కసారిగా సడన్గా నన్ను చూడంగానే ఎలా ఫీల్ అవుతారని, ఆ హ్యాపీనెస్ వాళ్ళ కళల్లో చూద్దామని. నేనేం పెద్దగా ఇంటి దగ్గర అసలు నేను వస్తున్నాను కానీ లిటరల్గా ఏం తెలియదు అసలు వాళ్ళకి. సో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. కానీ లైక్ నియర్లీ 1 month నుంచి లైక్ ఆ డ్రీమ్స్లో కానీ అలా ఇండియా ఎప్పుడు వెళ్తాం లైక్ అసలు లిటరల్గా అయితే చెప్పాలంటే కళలో కూడా అలా ఫ్లైట్లో, ఇండియా ఫ్లైట్ వెళ్తున్నట్టు అలా డ్రీమ్స్ కూడా 1 month నుంచే మొదలైనవి. కానీ ఇవాళ ఆ డ్రీమ్ నిజమవుతుంది. కాసేపట్లో ఇండియా ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు దాకా లైక్ షాపింగ్ అని అయిపోయినాయి. ఫ్రెండ్స్కి కానీ, లైక్ రిలేటివ్స్కి, మా అక్క వాళ్ళకి, మా పేరెంట్స్కి, అందరికీ కావాల్సినవి షాపింగ్ చేసేసాను చాలా. నేను లిటరల్గా 1 month బ్యాక్ నుంచి మొదలుపెట్టే షాపింగ్. సో నాది ఇంచుమించుగా మొత్తం అయిపోయింది. ఈ ఫ్లైట్ టికెట్ కూడా మా ఫ్రెండ్స్తో కలిసే బుక్ చేసుకున్నాం. మేము వచ్చేది బ్రిటిష్ ఎయిర్వేస్, లైక్ లండన్లో స్టాప్ ఉంది, అది జస్ట్ 4 hours. సో చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం. లైక్ ఇండియాలో ఎవరికి చెప్పలేదు. లైక్ సో ఎవరి ఎయిర్పోర్ట్కి కానీ ఎవరు ఏం రారు. దిగేసినాక ఆలోచించాలి ఎలా వెళ్ళాలి ఇంటికని. అంటే ఎయిర్పోర్ట్ నుంచి మా ఇల్లు చాలా దూరం. సో ఒక 7-8 hours జర్నీ చేయాలి. సో ఆలోచించాలి ఎలా వెళ్ళాలి ఏంటని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటరల్గా అయితే ఇండియాలో కాలు పెట్టాలి, అది ఒక్కటి తప్పితే ఇంకా అసలు వేరే ఆలోచన ఏమీ లేదు. నేనైతే మస్తు
ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. మా ఫ్రెండ్స్ ఇంక లిటరల్గా ఇంకో అతను ఉన్నాడు నాతో పాటు, తను కూడా సేమ్ నాకన్నా ఇంకా 10 days ముందే వచ్చాడు. సో తను వెళ్తున్నాడు. ఇంకో మా బ్రదర్ తిను ఒక 7 months అయింది వచ్చి, తను కూడా జస్ట్ బ్రేక్ ఉంది. సో తను చాలా మిస్ అవుతున్నాడు, 7 monthsకే మిస్ అవుతున్నాడు. సో తను కూడా ఇండియా వస్తున్నాడు మాతో పాటు. సో ఫైనల్లీ వ్లాగ్ చేస్తున్నాను, మీకు మామూలుగా చూపిస్తాను. లైక్ ఎయిర్పోర్ట్లో మేము వెళ్ళేది, కొన్ని చిన్న చిన్న వీడియోస్ బిట్స్ ఇవన్నీ పెడతాను. ఫైనల్లీ వీ మేడ్ ఇట్. థ్యాంక్ యూ. చెప్పరా, చెప్పు. ఫ్లైట్ బోర్డింగ్కి 1/2 hour ముందు వెళ్తున్నాం. చాలా పెద్ద లైన్ ఉంది. ఎందుకు వంశీ ఎంత పెద్ద లైన్ ఉంది? 2 ఫ్లైట్లు కలిపేశారు కాబట్టి. ఎందుకు కలిపేశారు? మన ముందు ఫ్లైట్ ప్రాబ్లం వచ్చిందంట. ఓకే. ప్రాబ్లం ఏ ప్రాబ్లమో తెలియదు. సో అందుకని మన ప్రీవియస్ ఫ్లైట్ మన ఫ్లైట్ కలిపేశారు. అదన్నమాట విషయం. ఫస్ట్ వంశీని అడుగు. ఇక్కడ బోర్డింగ్కి చాలా టైం పట్టేలా ఉంది. సో జస్ట్ మా బ్రదర్ని అడుగుదాం, లైక్ ఎలా ఫీల్ అవుతున్నాడా ఇండియా ఇప్పుడు వెళ్తున్నాడు కదా, ఎలా ఫీల్ అవుతున్నాడు అడుగుదాం. ఏ బిట్టు, హౌ యు ఆర్ ఫీలింగ్ గోయింగ్ టు ఇండియా? కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. ఇంట్లో చెప్పకుండా వెళ్తున్నాను. సో చూడాలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి. అరే నీకెందుకు ఎక్సైట్మెంట్? నువ్వు వచ్చి 7 months అయింది, ఎందుకు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావు చెప్పరా? ఇండియా వెళ్తున్నావు అంటే ఎవరికైనా ఉంటుంది ఎక్సైట్మెంట్, ఎందుకు ఉండదు? కానీ ఒకటి తెలుసా, చాలా లక్కీరా నువ్వు. మేము 2 years నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. కానీ నీకు 7 months 8 monthsకి కూడా నీకు వెళ్ళడానికి కుదిరింది చూసావా? యు ఆర్ సో లక్కీ మ్యాన్. వంశీని కూడా అడుగు. వంశీ, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్, హౌ యు ఆర్ ఫీలింగ్ గోయింగ్ టు ఇండియా? నేను 2 years తర్వాత వెళ్తున్నా కదా, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నా. అవునా? నువ్వు చెప్పావు ఇంట్లో మరి? లేదు, నేను కూడా ఇంట్లో చెప్పలేదురా. నేను ఓన్లీ మా అంకుల్కి చెప్పాను. ఓకే. ఇంకెవరికి తెలియదు. ఇంకో టెన్షన్ ఏంటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎవరైనా ఊరు వెళ్తే నేను బొంబాయి అయిపోతానని ఆలోచిస్తున్నాను. అలా ఏమో వదలే, ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? అసలే కోవిడ్ కదా మొత్తం. ఏమో ఎవడో తెలుసు. మరి షాపింగ్ మొత్తం అయిపోయిందా అందరికి? అయిపోయింది, భారీ ఎత్తున బొక్క వేసుకున్నాం. కానీ ఇండియా వెళ్తున్నాం అనే ఆ థాట్ ముందు ఈ ఖర్చు ఇదంతా ఏం కనిపించదు కదా. అందుకే కదా అలా ఖర్చు పెట్టాం అందరం కలిసి. Worn at all times unless you're in the act of consuming food or beverages. Help us protect everyone's health. లేట్ చేస్తారు, డిలే అవుతుంది. N'oubliez pas que vous devez ఈజీగా 1 hour డిలే tout అవుతుంది. le temps, sauf si vous consommez des aliments ou des boissons. తింటాం మంచి పని అయింది À మనం. protéger la santé de tous. ఇప్పుడే టొరంటో నుంచి లండన్కి వచ్చే ఫ్లైట్ ఎక్కాను. సో నాది వచ్చేసి ప్రీమియం ఎకానమీ సీట్ ఫ్రమ్ టొరంటో టు లండన్. సో ఇక్కడ మనకి ప్రీమియం ఎకానమీకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఎక్కగానే యాంటీ బ్యాక్టీరియల్ హైజీన్ వైప్ అంట ఇది ఒకటి ఇచ్చారు, ఒక దుడ్డు ఇచ్చారు, హెడ్ ఫోన్స్ ఒకటి ఇచ్చారు, ఒక దుప్పటి ఇచ్చారు, ఒక స్థలం, ఇక్కడ మానిటర్ స్క్రీన్ ఉంది, లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది. ప్రీమియం కనుక 38 inch లెగ్ రూమ్, కాలు పెట్టుకోవడానికి. ఇక్కడ కంట్రోల్స్ ఇచ్చాడు, లైక్ లైట్ ఆఫ్, వాళ్ళని పిలవడానికి కానీ ఎయిర్ హోస్టెస్ని. ఇది బటన్ నొక్కితే ఎయిర్ హోస్టెస్ వస్తారు. ఇక్కడ ఇది నా విండో సీట్.
Next transit arrives in 1 minute for arrivals, baggage reclaim and flight. ఫైనల్గా యూకే లండన్ వచ్చేసాం. ఇక్కడ 3 అవర్స్ లే ఓవర్ ఉంది. సో మా ఫ్లైట్ వచ్చేసి ఇంకొక 1 అవర్లో ఉంది. ఫైనల్గా హైదరాబాద్ వచ్చేసాం. ఇక్కడికి రాగానే కోవిడ్ టెస్ట్ చేశారు. నా రిజల్ట్ అయితే వచ్చేసింది, ఇప్పుడే నెగిటివ్ వచ్చింది. మా ఫ్రెండ్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాం. అది వస్తే ఇంకా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని కస్టమ్స్ క్లియర్ చేసుకొని బయటకు వెళ్ళిపోవడమే. ఫైనల్లీ we made it. బిట్టు ఫైనల్గా హైదరాబాద్ వచ్చాం. ఏంది మరి టెన్స్గా ఫీల్ అవుతున్నా? ఎందుకు టెన్షన్ ఉండదు, రిజల్ట్ ఇచ్చాము, రాలేదు. 5:30కి ఇచ్చాం, 7:30 అయింది. చూసావా, నాది నీ తర్వాత ఇచ్చా, నాది ఫస్ట్ వచ్చింది. నీ లక్ అలా ఉంది. ఇండియా రాగానే ఇండియా ఎప్పుడు పడుతుంది అంతే మరి. ఇండియా ఈజ్ లక్కీ ఫర్ మీ. ఏం కాదులే, వచ్చేసిద్ది. ఎలా ఫీల్ అయ్యా మరి ఇండియాలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే? ఇండియా వైబ్ బాగుంది. ఆ ఫీల్ బాగుంటుంది కదా మనకి, మన క్లైమేట్. 10:20 బస్సు 11:30 ఫైనల్లీ బ్యాక్ టు ఇండియా. ఐ లవ్ మై ఇండియా. లేటు ఆడి చెత్త కొట్టేసి 4:00కి పెట్టేసాడు ఎయిర్పోర్ట్ లో. 4 దగ్గర నుంచి ఎక్కడ అన్నారా? 11:40కి బయలుదేరినాడు. మళ్ళీ మన అదృష్టం ఏంటంటే కోవిడ్ టెస్ట్ ఓన్లీ సై అన్నాడు. యూఎస్ స్టార్టింగ్ అంత పవర్ అయితే ఏం లేదు ఇప్పుడు వచ్చేవాటికి. లేదన్నా ముందు వర్క్ ఉంది. ఇంకా ఒకటైతే నడుస్తుంది, మన కృష్ణా ఫ్లైఓవర్ అది స్టార్ట్ అయిపోయింది. దాని మీద వెళ్తాం మనం. అది ఎక్కితే కరెక్ట్గా మన దిగిపోతాం ఆ ఫ్లైఓవర్. ఇండియాలో వీడియో తీయాలంటే భయం. ఏముంది, ఇండియాలో వీడియో తీయాలంటే భయం. ఎవరిని తీస్తున్నాం అనుకుంటారో ఏందో. తెలీదు, అడగాలి ఒకసారి. This guy is very hungry. ఇరా బిర్యానీ తింటున్నావా? అయిపోయిందిరా, ఇక్కడ అందరి ప్లేట్లు ఖాళీగా ఉన్నాయి. బిర్యానీ కోసం ఎదురు చూస్తున్న వంశీ. అరే అలా చూడకరా, తీసుకొస్తారులే వంశీ. లేటెస్ట్ 13 అంటే లేటెస్ట్. ఏడుస్తున్నాడు. నాకు ఏడుపొచ్చు, కింద ఉంది. మిస్ యూ.